గల్లా జయదేవ్ పొలిటికల్ రీఎంట్రీ ఖాయమన్న సంకేతాలొస్తున్నాయి. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ నిన్ననే ప్రారంభమైంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు పార్టీ గల్లా జయదేవ్ వేదిక పంచుకున్నారు. గత కొంతకాలంగా జయదేవ్ వారితో కనిపించడం అరుదు. ఇప్పుడు కీలక ప్రాజెక్టుగా భావిస్తోన్న రతన్ టాటా ఇన్నోవేషన్ కార్యక్రమంలో జయదేవ్ పాల్గొనడం కొత్త చర్చకు దారితీస్తోంది. మొన్న మధ్యన కాణిపాకం సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న జయదేవ్ పొలిటికల్ రీఎంట్రీ గురించి మాట్లాడారు. అందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు, లోకేష్తో ఆయన కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో జయదేవ్ తెలుగుదేశం పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారన్న బలమైన చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో గల్లా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. అమర్రాజా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేతగా గల్లా రామచంద్రనాయుడు ఉండేవారు. ఆయన భార్య గల్లా అరుణకుమారి, ఆమె తండ్రి మంచి రాజకీయవేత్త. ఆయన వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు అరుణకుమారి. 2004లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకున్నారు రాజశేఖర్ రెడ్డి. 2009లో రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు కూడా ఏపీ కేబినెట్లో ఆమెకు స్థానం దక్కింది. అయితే 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు అరుణకుమారి. ఆ సమయంలో ఆమెతో పాటు కుమారుడు గల్లా జయదేవ్ సైతం తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి గల్లా అరుణకుమారి, గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గల్లా జయదేవ్ టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. అయితే గల్లా అరుణకుమారి ఓడిపోయారు. జయదేవ్ మాత్రం గెలిచారు. మంచి వాగ్ధాటి, చురుకైన పాత్రతో లోక్సభలో తనకంటూ ఓ ముద్ర చాటుకున్నారు. అయితే 2019-24 మధ్య తెలుగుదేశం పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించారు. ఈ పరిణామ క్రమంలో ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు. పారిశ్రామిక కుటుంబం కావడంతో ప్రభుత్వాల నుంచి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో 2014 ఎన్నికలకు ముందు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే ఆయన స్థానంలో మరో పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. గుంటూరు పార్లమెంటు టికెట్ను దక్కించుకున్నారు. ఎంపీగా గెలవడంతో పాటు కేంద్ర కేబినెట్లో సైతం ఆయనను తీసుకున్నారు. అలా కేంద్ర మంత్రి అయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నారు గల్లా జయదేవ్.